శ్రీమాత్రే నమః. పౌర్ణమి గడియల్లో వెన్నెల్లో పారాయణం చేస్తే అమ్మవారి విశేష అనుగ్రహం ప్రసాదం అవుతుంది. ఇది అత్యంత శీఘ్రముగా అధిష్ట సిద్ధి కలిగించే సాధనగా పరంపర తెలియజేయబడింది. పౌర్ణమి రాత్రి వెన్నెల్లో శ్రద్ధ భక్తులతో లలితా సహస్రనామం లేదా దేవి కర్మాల పారాయణ చేయడం వల్ల ఘోరమైన సమస్యలు శాంతిస్తాయి, సంకల్పాలు త్వరగా సిద్ధిస్తాయి. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము. ఈ విశ్వాసంతో చేయవలసిన సాధన ఇది. కాచిన పాలల్లో యాలకులు మరియు పటిక బెల్లం కలపాలి. ప్రశాంతమైన స్థలం, బయట వెన్నెల్లో కూర్చోవచ్చు. సాధ్యం కాకపోతే ఇంట్లో చంద్రుని పాలల్లో దర్శించి పూజా మండపంలో ఉంచాలి. చంద్రోదయం తర్వాత సతీ నిచ్చిన ఆశ్రమంలో కూర్చోండి. ముందు మనసు స్థిరంగా ఉండేలా ముందు శ్వాస ప్రశ్వాసలతో కొద్దిసేపు ధ్యానం చేయండి. అమ్మవారిని ఆత్మీయంగా ధ్యానిస్తూ దేవి కద్మాల లేదా లలితా సహస్రం 9 సార్లు పారాయణం చేయండి. 9 సార్లు చేయలేని వారు మీ శక్తి కొలది ఈ పారాయణం లేదా స్తోత్రం మనస్పూర్వకంగా వినండి. తర్వాత ఆ పాలన అమ్మకు నివేదించి మీ కుటుంబ సభ్యులందరికీ తీర్థంలో ఇవ్వండి. వెన్నెల పారాయణం వల్ల అమ్మవారిని సంపూర్ణ కృప కలిగి మీ ఇల్లు మరియు కుటుంబ అమ్మవారి దయ వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్య సంపదలతో వృద్ధి పొందుతుంది. సదా అమ్మ దయ మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ తోటి భవానీలందరితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.